మీరిద్దరూ కూడా 10 నిమిషాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని గీయాలి. మీలో ఎవరు మంచి పెయింటింగ్ గీస్తే వారి కళాఖండాన్ని ఒక నిజమైన ఆర్ట్ మ్యూజియంలో ప్రదర్శిస్తారు. అన్నిటికంటే మంచిది మంచి ఏనుగు గెలవాలి. హే, గడ్డి తిన్నా ఆపు. మీ పెరడను కోయడం ఇష్టం లేకపోతే ఒక ఏను కొనుక్కోండి. ఓ, అది తన చెవితో నన్ను కొట్టింది. అది పెయింటింగ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇక్కడ మాకు ఒకసారి ఇవ్వండి. అది ముందే మొదలు పెట్టాలి. నువ్వు వెళ్ళి నీ పెయింటింగ్ దగ్గర నిలబడు. అది మొదలు పెట్టేలా ఉంది. 3, 2, 1 టైమర్ స్టార్ట్ చేయండి. ఈ ఛానల్లో ఒక ఏనుగు పెయింటింగ్ చేయడం ఇదే మొదటిసారి, కాబట్టి మేము ఈ పెయింటింగ్ ని చివరి వరకు దాచి పెడతాము. పెయింట్? ఓ, నన్ను కాదు. జిమ్మీ, నేనేం పెయింట్ చేయాలి? ఒక పెద్ద స్కూల్. అర్థమైంది. సరే, మనం మంచి ఎల్లో కాపర్ రంగుతో మొదలు పెడతాం. నువ్వు ఆ రంగుతో వెళ్తున్నావా? అరే, స్కూల్స్ ఏ కలర్ లో ఉంటాయి? ఓ, చూడండి. ఓ, అది దాన్ని పడేసింది. దానికి మోటివేషన్ ఇద్దాం. ఆరెంజ్. ఎందుకు తినిపిస్తున్నారు? మరి నాకెందుకు తినిపించరు? ఫెస్టివల్స్ లాంటివి ఏమీ లేవా? కొన్ని ఫెస్టివల్స్ ఇవ్వగలరా? అయ్యో, తక్కువగా మాట్లాడు, ఎక్కువ బొమ్మలకి. చాక్లెట్ కాదని ఆశిస్తున్నాను, నాకు ఎలర్జీ. సరే, ఇంకో 5 నిమిషాలు ఉంది ట్రెవర్. యా నాకు నా బాబ్ రాస్విక్ ఇస్తారా? తను కనెక్ట్ అయ్యాడు. బాబ్ రాస్విక్ ఇక్కడే ఉన్నాడు. సరే, మనం గెలుద్దాం. రా, మన తంతా ఓడిపోలేం. ఓ ఎస్, గుడ్ గర్ల్. నాకు ఇంకా ఎంత టైం ఉంది? ఓ, 4 నిమిషాలు. టైం అయిపోతుంది బాబ్ రాస్. ఇప్పుడైతే ఎల్లో ముద్దలా ఉంది. నో, ఇది జీ వ్యాగన్. ఓ, చూడండి. సరే, గో గో గో. పెయింట్ చేయి. ఓ, నా మీద కాదు, దాని మీద. ఓ, ఇంకా రోడ్. నువ్వు ఒక సూర్యుని గీయాలి. నాకు ఎల్లో రంగిపు. వ్యాబమ్ జూలియట్. 2 నిమిషాలే ఉంది. టైం తీసుకుందాం. పూర్తిగా లీనమైపోదాం. బాగా చేస్తున్నాం. పెయింట్ బ్రష్ దానికి నచ్చలేదు. ట్రెవర్, మనకి సమయం లేదు. బ్రో, ఇది చాలా చెత్తగా ఉంది. నీ కళను నమ్ము. ఇవి ఇటుకలు అనుకున్నాను, కిటికీలు కాదు. నీకు సాయం చేస్తా. టైం అయిపోతుంది. నేను గొట్టం పట్టుకున్న ఫైర్ ఫైటర్ లా అనిపిస్తున్నా. గో. 1 నిమిషమే ఉంది. మనం గెలవచ్చు. నువ్వు ఏనుగు చేతిలో ఓడిపోవచ్చు. నేను శ్మశానం పెయింట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇది తన కళాఖండాలన్నింటిలోనూ వేసే తన ప్రత్యేకమైన కదలిక. 3, చేస్తూనే ఉండు. 2, ఓ, మిస్టేక్ అయిపోయింది. ఓ, అది చాలా తప్పు. 1 టైమ్ ఈజ్ అప్. నో, అతను పూర్తి చేయలేదు. కానీ ఈ కళాఖండాన్ని విమర్శించే ముందు త్వరలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కార్లలో ఒకదానితో ఒక చిరుతపులి పోటీ పడనుంది. కానీ ప్రస్తుతానికి ఈ పెయింటింగ్లకు తీర్పు చెప్పడానికి 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఒక జడ్జిని నేను తీసుకొచ్చాను. ఇప్పుడు 1 నుంచి 10 పాయింట్ల స్కేల్లో 1 అంటే చెడ్డది, 10 అంటే మంచిది. 2. ఓకే. ఇది కొంచెం చిన్నపిల్లతనంగా అనిపిస్తోంది. బహుశా ఎవరో తమలోని చిన్నారిని బయటకు తీస్తున్నారు. వావ్, హోహో. కళ గురించి మాట్లాడు, కళాకారుడి గురించి కాదు. హే, జడ్జిని ప్రభావితం చేయదు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ పెయింటింగ్ ఏనుగు యొక్క కళాఖండాన్ని ఆవిష్కరిద్దాం. నిజంగా దీనికి మనం మార్కులు వేస్తామా? మడుగులో కొంగ తిరిగినట్టుంది. ఇది దానంతట తానుగా వేసింది. నీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రత్యేకమైన పెయింటింగ్ లో నాకు చాలా ఆనందం కలుగుతోంది. అలాగే వాళ్ళు నిజాయితీగా ఉన్నారని నేను గమనించాను. కళని కళాకారుడి నుంచి వేరు చేయలేవు. ఈ కళాఖండానికి 10కి ఎన్ని మార్క్స్ ఇస్తావు? నేను దానికి 10కి 8 ఇస్తాను. వావ్! ట్రెవర్!